ప్రియుడి ఆటో కోసం కన్న కొడుకును అమ్మేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. డీసీపీఓ స్రవంతిని వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ, కామారెడ్డికి చెందిన భూసా లావణ్యకు నరసింహులు అనే వ్యక్తితో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు పాప ఉన్నారు. కొంతకాలం క్రితం నరసింహులు అనారోగ్యంతో మృతి చెందగా లావణ్య స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మళ గ్రామానికి చెందిన చాకలి సాయిలు అనే వ్యక్తితో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి సాయిలు భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోవడంతో లావణ్య సాయిలు కూలీ పనులు చేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోసం ఆటో కొందామని ప్లాన్ చేశారు. అయితే ఇందుకు డబ్బులు సరిపోకపోవడంతో లావణ్య తన కొడుకు నిఖిల్ ను విక్రయించేందుకు సిద్ధమైంది. పర్మళ గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు 50,000కు బాలుని విక్రయించింది. నసీమా ఆ బాలుని తన చెల్లి వహీదాకు షహీదాకు ఇవ్వగా షహీదా ఆ బాలుని ₹1,00,000 శేఖర్ అనే వ్యక్తికి విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి 5 అంటే లావణ్య, సాయిలు, నసీమా, షహీదా, శేఖర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్వాల్ పిఎస్ పరిధిలో 4వ తేదీ జరిగిన దంపతుల హత్య ఛేదించిన పోలీసులు. ఆ తర్వాత ఈ మొదటి భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తి ఇల్లు కోసం వారసుడు కావాలన్న కట్టడం వాళ్ళ అత్తమామలు నిబంధన చెప్పడంతో ఈ అమ్మాయి ఆ బాబుని అమ్మేసిన బాబుని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్న క్రమంలో వాళ్ళు ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత తన కొడుకైన నిఖిల్ని పర్మల గ్రామానికి చెందిన దుదేకుల నసీమా బేగం అనే ఆమెకి 50,000 అమ్మడం జరిగింది. ఆ 50,000 తీసుకొని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని ఈ సాహిదా యూసుఫ్లు ఇద్దరు కూడా కుంచర్ల శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్టిక్ సంబంధించిన అతనికి ₹1,00,000 తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు అబ్బాయిని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 5 పైన లావణ్య పైన, అదేవిధంగా ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన, ఈ బాబును తీసుకున్న వారిపైన, ఈ అందరిపైన కూడా మొత్తం 5 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.